సింహాచలం కొండపైకి మా ప్రయాణం. హిరణ్యకశిపుణ్ణి సంహరించాక నరసింహుడు భయంకరంగా జ్వాలామాలికలతో కనపడ్డాడు. దీంతో సమస్త సృష్టి భయపడిపోయింది. దేవతలు ప్రహ్లాదుడి ప్రార్థించినా సరే ఉపయోగం లేకపోయింది. అప్పుడు బ్రహ్మకు చందన వృక్షం గుర్తుకు వచ్చి ఉగ్రము తాపము నివారించే శక్తి చందనానికి ఉందని ప్రహ్లాదుడిని సూచించాడు. అప్పుడు బ్రహ్మ సూచించిన మేరకు ప్రహ్లాదుడు చందన సేవ చేశాడు. దాంతో నరసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుడి కోరిక ప్రకారము వరాహ నృసింహ రూపంలో సింహాచలంపై కొలువయ్యాడు. ఇదంతా అక్షయ తృతీయ నాడు జరిగింది. ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ అని పిలుస్తాడు. స్వామివారు గరుత్మంతుడిపై నుంచి కిందకు దూకడంతో పాదాలు పాతాళంలోకి దిగబడతాయి. అందుకే వరాహ నరసింహుడి పాద దర్శనము భక్తులకైతే ఉండదు. పురారవ చక్రవర్తి పుష్పక విమానంలో ఊర్వశితో వస్తూ ఉంటే ఆ విమానం సింహగిరిపై వచ్చేటప్పటికి హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు ఆ ఊర్వశి తన దివ్య దృష్టితో ఈ కొండపై ఏదో మహిమ ఉందని చక్రవర్తికి చెప్తుంది. ఆ రాత్రి అక్కడే బస చేసేగా స్వామివారి కలలో కనబడి ఇక్కడే నేనున్నానని నాకు ఉత్సవం చేయాలని చెప్తారు. పురారవ చక్రవర్తి వెతికినా ఫలితం ఉండదు. రెండవ రోజు మళ్ళీ స్వామివారి కలలో కనబడి 12 అడుగులు ఉన్న పుట్టలో ఉన్నట్టు చెప్తారు. అప్పుడు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి వైభవంగా చందనోత్సవాన్ని జరుపుతారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు లింగరూపం దర్శనమిస్తుంది. ఈ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ నాడు కూడా 3 విడతల్లో స్వామివారికి 12 మడుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పించడం జరుగుతుంది. మేమైతే సింహాచలంలో అప్పన్నని దర్శించుకున్నామండి. చక్కగా కన్నుల విందుగా 100 రూపాయలు టికెట్ కొనుక్కొని అంతరాలయ దర్శనం అయితే చేసుకున్నాం. 2 విడతల్లో స్వామివారు చక్కగా గుజ్జు రూపంలో ఉన్నారు. సింహాచలం తరువాత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నంలోని బురుజుపేట పరిధిలో కల ప్రసిద్ధ దేవాలయము. ఇక్కడ అమ్మవారి కనక మహాలక్ష్మి విశాఖ ప్రజల గ్రామ దేవతగా వెలుగొందుతోంది. అయితే అమ్మవారిని దర్శించుకొని పాలు తర్వాత పసుపు కుంకంతో పూజ అయితే చేసుకున్నామండి. దేవత కొంతమంది భక్తుల కలలో కనిపించి తన విగ్రహాన్ని పైకప్పు లేకుండా ప్రతిష్ఠించాలని కోరికను తెలియజేసిందని పురాణాలు చెప్తున్నాయి. చాలా చక్కని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అరుదైన బెల్లం వినాయక ఆలయానికి విశాఖపట్నంలో ఉంది. అక్కడికైతే బెల్ల వినాయకుడు అంటే ఆనంద గణపతిని దర్శించుకున్నాం. కేజీహెచ్ పక్క నుండి వెళ్తే కొత్త జాలర్పేట వస్తుంది. ఆ పేటలో సముద్రం ఎదురుగా నిర్మించబడిందే ఈ బెల్లం వినాయకుడి గుడి. కోరుకున్న కోరిక నెరవేరగానే బెల్లం మొక్క అయితే ఈయనకి చెల్లించాలి. స్వామివారికి నైవేద్యము ప్రసాదము 2 బెల్లమే. విశాఖపట్నంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వినాయక దేవాలయంలో ఒకటి సంపత్ వినాయకుడు, 2 ఆనంద గణపతి వినాయకుడు. ఈ గణపతి తర్వాత మేము సంపత్ వినాయకుడి గుడి అయితే దర్శించుకున్నాం. ఈ ఆసిలమెట్ట ప్రాంతంలో ఉందండి. ఈ ఆలయంలో వినాయకుడి ప్రధాన దైవం. స్థానికులకు భక్తులకు చాలా పవిత్రమైన దేవాలయం. నల్లని పాలరాతితో నిర్మించబడింది. పంచపీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ ఆలయంలో గణపతి యంత్రాన్ని స్థాపించి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయన కోరిక నెరవేర్చడంలో సంపత్ వినాయకుడు చాలా మహిమగల దేవుడు. అక్కడి నుంచి మేము ఋషికొండలో వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చామండి. ఆలయము కొండపై కట్టారు. చక్కగా మెట్లు నడవడానికి పైకైతే మెట్లు అయితే ఉన్నాయి. మేము కారులో పైకి కొండ మీద నుంచి వెళ్ళామండి. మధ్యాహ్నం అయినా కూడా ఆలయం తలుపులు తీసి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని కన్నుల నిండుగా చక్కగా దర్శించుకున్నాం. లక్షవారం అవడంతో నిజరూప దర్శనం అయితే చేసుకున్నాం. ప్రసాదాలు రోజు వితరణ ఉంటుంది కానీ మాకు కొంచెం దద్దోజనం అయితే దొరికింది ఆఖరిగా వెళ్ళబట్టి. ఆ చుట్టూ పై కొండ మీద నుంచి చూస్తే ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగుందండి. శంకుచక్ర నామాలతో ఆలయం అయితే హైదరాబాదులోను జూబ్లీ హిల్స్లో వెంకటరమణమూర్తి మందిరం కట్టారు. అలాగే ఇక్కడ ఋషికొండలో విశాఖపట్నంలో కూడా దర్శించుకొని మా జన్మ చరితార్థం చేసుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామిని కన్నుల నిండుగా చూసుకొని ఈ టెంపుల్కి వెళ్తున్నప్పుడు రోడ్డు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. రోడ్డుకి ఇరువైపులా చక్కగా మనం ఒకవైపు అంతా సముద్ర తీరాన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు పైకి. ఎంత బాగుందంటే జనాలు కూడా అలాగే చక్కగా కన్నులు విండుగా పైన దర్శనం ఇచ్చారండి. భగవంతుడు 2 కళ్ళు సరిపోలేదు ఆ వెంకటరమణమూర్తిని చూడ్డానికి. ఒక్క ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ మనకి కుదరలేదు. లోపల ఫోన్స్ ఎలవ్ లేదు అనేసారు. స్వామివారి శంకు చక్ర నామాలతో చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. మేము ఒక 10 నిమిషాలు ఎక్కడైతే ఉండి దర్శనం అయితే చేసుకొని చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా చక్కగా ఉంది. ఏవో 2-3 ఫోటోలు తీసుకొని మళ్ళీ కిందకి అయితే దిగామండి. కిందకి దిగిపోయి అక్కడ ఋషికొండ అయితే ఉంది. ఋషికొండ బీచ్లో మళ్ళీ పిల్లలు ఆడతారు. ఆ ఋషికొండ బీచ్లో ఎన్నిసార్లైనా ఆడడానికి పిల్లలు అయితే ఇష్టపడ్డారు. అందుకు పిల్లల కోరికని మన్నించ మనం కూడా
చూడాలి కదా. అందుకు ఈ దేవాలయ దర్శనం పూర్తి చేసుకొని అక్కడి నుంచి చక్కగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ సాగర తీరంలో చక్కగా ఋషికొండ బీచ్లో కూడా పిల్లలు చక్కగా ఆడుకున్నారు. ఎంతో సరదా అయిన వాతావరణం. ఆకాశం అంతా కారు మబ్బులు కమ్మి వర్షం ఇప్పుడో అప్పుడో పడేటట్టు ఉండేటట్టుంది. చూడ్డానికైతే ఆ కొండ మీద నుంచి చుట్టూ పరిసర ప్రాంతాలు 2 కళ్ళు అయితే సరిపోలేదు. మా మనవళ్ళిద్దరూ కూడా అసలు వదిలి రావడానికైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే దారంతా వెళ్తున్నప్పుడంతా చుట్టుపక్కలన్నీ బీచేనండి. అది చూడ్డానికైతే వాళ్ళు ఎంతో సరదా పడ్డారు. ఏంటంటే పిల్లలకి వేసవి విడిది కదా, కొంచెం అలాగా ఏదో ఒక ఇది ఉండాలి కదా. వర్షం కమ్ముకొస్తున్నట్టు మబ్బులన్నీ చక్కగా ఆకాశాన్ని తాకి చూడ్డానికి బాగుంది. అక్కడే ఏదో 2-3 ఫోటోలు అందరం తీసుకొని ఇంకా మెల్లిగా ఋషికొండ బీచ్ వైపు అయితే మా కారు అయితే పరుగులు తీసింది. మెల్లిగా కిందకి దిగిపోయాం. ఇంకా పునర్దర్శన ప్రాప్తిరస్తు అని భగవంతుడు మాకు మళ్ళీ ఒక ఇది చేసుకొని, మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు చూస్తాను నాయనా అని 2 చేతులు ఎత్తి దండం పెట్టుకొని ఇంకా మేము కొండ అయితే దిగిపోయామండి. దిగిపోయి మెల్లిగా ఋషికొండ వైపు వెళ్ళి ఒక అరగంట సేపు పిల్లలు ఆ నీళ్ళల్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళైతే సరదాగా కాలక్షేపం అయితే చేశారు. మేమైతే ఒడ్డున కూర్చొని నేను మా వారు వాళ్ళ ఆటలు. నాకు సరదావే కానీ కొంచెం భయం ఉండింది. ఎందుకంటే నేను కూడా ఆస్తమా పేషెంట్ కదా, నీళ్ళల్లో తడిసి చేసినా కూడా కొంచెం భయం. ఏమైనా మళ్ళీ కష్టం కదా. కాని ప్లేసుల్లోకి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ప్రయాణం అంతా అయిన తర్వాత చిన్నగా మేము కొంచెం దెబ్బతిన్నాం హెల్త్ పరంగా. తర్వాత పిల్లలు కూడా నీటిలో ఆడారు. వాళ్ళకేదో వస్తుందేమో అని భయపడ్డాం, కానీ మా బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా బాధపడ్డాం. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో, పైనుంచి అలలు కొట్టుకొస్తూ ఆ వాతావరణం చూస్తే పెద్దవాళ్ళమే చిన్నపిల్లలు అయిపోతాం. నేను అలా చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళల్లో కాళ్ళు వచ్చేటట్టు సరదా వేసింది నాకు కూడా. ఎందుకంటే కొంచెం ఒక వయసు వచ్చేసరికి చిన్నపిల్లల మనస్తత్వం మనకు కూడా వస్తుంది, నీళ్ళల్లో ఆడాలి, ఇసుకలో ఆడాలని. కానీ ఆ ఇసుక అవన్నీ చూస్తే ఏంటంటే భయం వేసింది, ఏమైనా ఎలర్జీలు వస్తాయేమో అని. ఇన్ని ముగించుకొని శుభ్రంగా కాటేజీకి వచ్చి మేము అన్నీ సర్దుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. విశాఖపట్నం నుంచి హైదరాబాదు దురంతో ఎక్స్ప్రెస్కి మేము రెడీ అయిపోయి కూర్చున్నాం. మా కొడుకు కోడలు ఏదైనా కర్డ్ రైస్ గురించి బయటికి వెళ్ళారు. ట్రైన్ అయితే వచ్చిందండి. ట్రైన్ ఎక్కాము. చక్కగా మేము మళ్ళీ మా విశాఖపట్నం నుంచి హైదరాబాదు మా కొంపల్ల మా అబ్బాయి ఇంటికి అయితే క్షేమంగా ఇన్ని ప్రయాణాలు దేవుళ్ళ దర్శనాలు చేసుకొని వైజాగ్లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి చక్కగా హైదరాబాద్ అయితే వచ్చేసాం. ఇదండి విశాఖపట్నం టు హైదరాబాదు నుంచి విశాఖపట్నం మా ప్రయాణం యొక్క వీడియోలు మీ ముందు ఉంచాను. ఇంకా 2-3 వీడియోలు ఎంజాయ్ చేసినవి అవి పెడతాను చూసుకుంటూ. ఇది కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రయాణం ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ లైక్ నాకు చాలా అవసరం. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటానండి, మీ పార్థ.